నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు తేజ న్యూస్. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రచారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధింపులకు గురైన ప్రతి వైసీపీ కార్యకర్తకు న్యాయం జరగాలనేదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని తెలిపారు. కోసిగి మండలంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న 2.0లో ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించడం జరుగుతుంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రచారం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చంద్రబాబు మోసాలను ప్రజలకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులను ఉపేక్షింపబోమని, అలాంటి వారికి త్వరలో గుణపాఠం తప్పదు అని హితవు పలికారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే త్వరలో మంగళం పాడతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, మండల అనుబంధ విభాగాల ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలం పూర్తయిన సమయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసేది పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒకటే. ఏం తప్పాలి అంటే ఏ గ్రామంలో అయినటువంటి కొంత మెతబోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ భూములు లాక్కోవడము, లేదా వాళ్ళ భూములు ఎంఆర్ఓ పెట్టి లాక్ చేయించడము, లేదా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పనిచేసింటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేదా ఇంకా దిగజారి పరిస్థితికి వచ్చి కొంతమంది మహిళలను వెంట పెట్టుకొని అంటే చెయ్యని వాటికి కూడా కొన్ని మానభంగ కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏమంటే సంవత్సర కాలంలో ఇదే అనే విషయాన్ని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ వేదిక ద్వారా, ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకుల్ని ఒక్కటే కోరుకుంటున్నాను, ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మేము అడగంగా ఓ సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం తల్లికి వందనం వేశాం. ఇంకా చాలా మంది అక్క చెల్లెలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయింది, మా 18,000 ఇంకా రాలేదు కదా అని. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా. ఎంతో మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, మా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా నా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంకా రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నారు సంవత్సరం ఫిబ్రవరి, కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తాడా లేదా అని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఎరువుల కొరత ఏర్పడింది, యూరియా కొరత ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. మనం వాటిని అన్నిటి కూడా గమనించాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 90% నాడు నేడు కింద స్కూళ్ళు, హాస్పిటల్ అన్ని కట్టడం జరిగింది. మిగిలిన 10% పనులు కూడా మీరు చేయలేకపోతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీ ముందున్న అంశాలు, మీరు చెప్పిన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాం. మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా ఈ రోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 27,000 కోట్లు మాఫీ చేస్తే మీరు వచ్చినాక ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఏ ఒక్క మేలు కూడా జరగలేదనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన సంవత్సరంలోనే అమ్మఒడి వేయడం జరిగింది, రైతు భరోసా వేయడం జరిగింది, వైఎస్ఆర్ చేయూత ఇవ్వడం జరిగింది, నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? వాలంటీర్లు ఎవరు భయపడ్డాడని తమ్ముడు, నీకు 5,000 కాదు 10,000 ఇస్తా అని చెప్పినావు. 10 రూపాయలు ఇచ్చిన పాపాలు పోలే ఉన్న వాలంటీర్లు అందరూ కూడా రోడ్డు పడేసినావు. ఇంతమంది ఉసురు కొట్టుకొని ఇంతమందికి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి చేరు సాధిస్తున్నావా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వేధించడం. మాకు ఒకటే తెలియజేసుకుంటున్నాను,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాటంతో అనే విషయాన్ని వేదికగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి నీలాగా వెన్నుపోటు పొడిచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ సోనియా గాంధీని ఢీకొట్టినాడు. సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరిని ఎదిరించి ఒక్కడిగా బయటికి వచ్చి ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు గాను 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నీకు ఏనాడైనా ధైర్యం చేసినావు అని అడుగుతున్నాను. ఏనాడైనా పొత్తు లేకుండా ఎన్నికలపై గెలిచినావు అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ లేకోకుండా మనకు సిగ్గు లేదు, శరం లేదు, ఏమీ లేదు. జయరెడ్డి మా నోటికి ఎంత అబద్ధాలు అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు ఇచ్చింది సూపర్ 6 కాదు. ఆ స్కాన్ చేసి తెలుస్తుంది దాదాపు 160 హామీలు ఇచ్చినావు. అందరికి డబ్బులు ఇస్తా అన్నావు, ఎవరికి రూపాయిలా. కేవలం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంటే తల్లికి వందనం అని 1 సంవత్సరం ఎట్లా మిగిలించుకుని 2వ సంవత్సరం వేయడం జరిగింది. అయ్యా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడున్న మన కోసిగి మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను. మీరే మాకు ధైర్యంగా నిలబడినారు, మేము కాదు మీకు ధైర్యంగా ఉండేది. ఏ కష్టం వచ్చినా మీరు భయపడదండి, మేము ముందున్నామని మీరే మా ముందు నడిపిస్తున్నారు. కాబట్టి మీకు కొత్తగా ధైర్యాన్ని పరిచయం చేసిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కోసిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే అల్లాటప్ప వాళ్ళు కాదు. వాళ్ళని టచ్ చేస్తే కరెంటు వైర్ టచ్ చేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను టచ్ చేసినా మీకు ఖచ్చితంగా కరెంట్ శాఖను తిరిగి కొడతామనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా మీరు ఈరోజు చూస్తున్నాం, ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎవరైనా భయపడినారా? ఒక్కరైనా పార్టీ మారినారా? ఎవరో ఒకరో ఇద్దరో ఈ రోజు డబ్బులు కాసిపడి మన పార్టీ మద్దతుతో గెలిచి ఈరోజు వాళ్ళు కొమ్ము కాస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అంతమంది జోబులో ఉన్న వాళ్ళ రూపాయలను ఖర్చు పెట్టి ఈ రోజు మనం అందరం గెలిపిస్తే వాళ్ళ అధికారం రాగానే పోయి వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఇవన్నీ కూడా అందరు గుర్తుపెట్టుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఎవరైతే పార్టీ మారినారో, ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో వాళ్ళందరినీ కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన శాస్త్ర చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంతమంది కష్టంతో అంతమంది చెమట వచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పార్టీలు మారుతారా అంటే అంత తమాషగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోతే ఏం చేయలేమనుకుంటున్నట్టున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా జగన్ 2.0 మళ్ళా చూపిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను.